ఉన్నటువంటి అమ్మాయికి హార్ట్ అటాక్ అంటే నమ్మశక్యం లేదు. ఇక్కడ కొన్ని గాయాలు కూడా తన ఒంటి మీద అయినట్టుగా తెలుస్తుంది. ఆ గాయాలను చూసి ఈ గాయాలు ఎందుకని అని చెప్పి పోలీసులు కూడా ఇంట్రాగేషన్ చేసిన నేపథ్యంలో తను కూడా నేనే చంపానన్నటువంటి విషయాలు కూడా పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. తను వేరే అమ్మాయి ఆ మోజులో పడి అమ్మాయితోటి రిలేషన్షిప్ లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని ఈ అమ్మాయిని కడతెరిస్తే ఇక్కడ అంజలి అనేటువంటి అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గౌతమిని కూడా కడతెర్చి ఇక్కడ సుఖంగా ఉందామని చెప్పుకొని వీళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ హత్య చేశారంటున్నారు. 25 తులాల బంగారం కూడా ఆ ఒంటి మీద ఉన్నప్పుడే ఆ చనిపోయినటువంటి ఆ సమయంలోనే ఈ అంజలికి డబ్బు అంటే బంగారం కూడా ఇచ్చి దాటించి వేసినట్టుగా వీళ్ళు బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఏ ఆడపిల్లకు కూడా ఇట్లా జరగకూడదు, డబ్బులు ఇవ్వాలి, పెళ్లిళ్ళు చేయాలి, తమ పిల్లల్ని కూడా చంపుకోవాలి, ఇదెక్కడి న్యాయం చెప్పి అంటున్నారు. పోలీసులు కూడా కొంత దీని మీద ఉదాసీన వైఖరి అవలంబించకుండా కఠినంగా నిందితుల్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దిశ లాంటి చట్టాలు అనేకం వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇట్లాంటి అకృత్యాలు జరుగుతున్నాయంటే ఇట్లాంటి నిందితుల్ని కొంతమంది కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మరోసారి సంఘటన జరగకుండా ఉండాలంటే నడి రోడ్డు మీద ఉరి తీయాలన్నటువంటి డిమాండ్ కూడా ఇక్కడ బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకోసారి ఎవరికి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో వ్యక్తం అవుతుంది. ఏదేమన్నప్పటికీ కూడా ఇక్కడ అంజలి అనేటువంటి ఒక అమ్మాయి ముసుగులో ఇక్కడ గౌతమి కట్టుకున్న భార్యనే కడతీర్చడం కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా అభివర్ణిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ సంఘటన చూసిన తర్వాత ఆ కన్న తల్లి కడుపు కోతను భరించలేక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ఇది ఏ తల్లికి కూడా రాకూడదంటే ఈ నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా ఎంతో మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరొకసేపట్లో పోస్ట్ మార్టం నివేదిక రాబోతుంది. దానికి సంబంధించి ఆ పోలీసులు ఏం చెప్తారు, నిందితుడు మాత్రం ప్రస్తుతానికి పోలీసుల అదుపులో గణేష్ ఉన్నాడు. అంజలి పరిస్థితి ఇంకా పూర్తిగా వివరాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే మరికొంతమంది ఆ అమ్మాయి హైదరాబాద్ లో కూడా తను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది, కోచింగ్ తీసుకుంటుంది అని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు కూడా ఎంత మాత్రము క్షమార్హం కాదు కాబట్టి నిందితుని మాత్రం కఠినంగా శిక్షించడమే కాకుండా బహిరంగంగా తీసుకొచ్చి ఉరి తీయాలన్నటువంటి డిమాండే ఎక్కువగా ఇక్కడ వీళ్ళు వినిపిస్తున్నారు. అట్లా జరుగుతూనే మరొక అమ్మాయికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక భయమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ చట్టాలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిందితులకు కట్టుబడి కాకుండా ఉదాసీనంగా కాకుండా కొంత బాధితుల వైపు కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆడపిల్ల ప్రతి పుట్టినప్పటి నుండి కూడా చనిపోయేంత వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఈ సమాజంలో అనేక వివక్షత ఎదుర్కోవడంలో ఆడపిల్లలే ఎక్కువగా బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ఆ బాధ్యతలు బంధాలు మరిచి కన్న పేగులు అంటే తన కన్న బిడ్డలను కూడా అంటే బతికుండగానే చనిపోయేటువంటి దుస్థితిలో చూడడం ఏ తల్లికి కూడా రాకూడదని చెప్పి గుండెల విషయాలు రోధిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నందు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకటరత్నం. మనం చూస్తున్నాం మొదట్లో వరకట్నం కోసం ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చు అంటూ అనుమానించినప్పటికీ కూడా వేరొక యువతి మోజులో పడి పెళ్ళై కనీసం సంవత్సరం కూడా గడవలేదు. ఈలోపే ఆ యువతిని హత్య చేశాడు అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతుర్ని అత్యంత దారుణంగా హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు అంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా హత్యగానే పోలీసులు కూడా భావిస్తున్నారు. ఆ యువకుడు ఇప్పటికే ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతోంది. గౌతమి నేను చిన్నప్పటి నుంచి పెరిగాము. ఎట్లా అంటే అక్క చెల్లెలు లెక్క ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉండేది. చదువుకోలేదు కానీ చాలా టాలెంటెడ్ ఆమె. ఎప్పుడూ కలిసి ఉండేటాళ్ళం. ఒకే రకమైన బట్టలు ఏది కొన్నా నేను ఇది కొన్నా ఒకటి కొన్నా ఆమె కోసం కొనేదాన్ని, ఆమె ఏదైనా కొనేది నా కోసం. ఇట్లా ఇద్దరం ఒకరికొకరు కలిసి ఉండేటోళ్ళం. పెళ్ళన్నారు. పెళ్ళంటే సడన్గా ఇంత చిన్న ఏజ్లో అంటే 20 years కానీ ఇప్పుడే ఎందుకు అవసరమా అని నేను చెప్పినా కానీ ఇక పెళ్ళి చేసిండు. స్టార్టింగ్ ఎప్పుడో 3 years బ్యాక్ పెళ్ళి అనుకున్నారంట, కానీ మధ్య అయ్యి క్యాన్సిల్ చేసి దాని గురించి నాకు తెలియదు. క్యాన్సిల్ చేసి మళ్ళీ సడన్గా ఇట్లా పెళ్ళి అనుకుంటే మమ్మీ వాళ్ళు చెప్తే ఇప్పుడు ఏంటి క్యాన్సిల్ అయింది కదా మళ్ళీ ఆయనతో పెళ్ళి ఎందుకు ఇట్లా అనుకుంటా అంటే ఏమో తెలియదు అనుకుంటే చెప్పిళ్ళు. నేను హాస్టల్లో ఉంటాయి యాక్చువల్, మాకు వీక్లీ వన్స్ ఫోన్స్ ఇస్తారు. అయితే లాస్ట్ వీక్ కాల్ చేసినప్పుడు పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది అన్నారు. నెక్స్ట్ వీక్ కాల్ చేస్తేమో ఈరోజు ఎంగేజ్మెంట్ వాళ్ళిద్దరికి అనుకుంటే చెప్పింది. ఏంది సడన్గా ఎంగేజ్మెంట్ అనుకుంటే చెప్తే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకో May 17th రోజు మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. యాక్చువల్లీ నేను BSc నర్సింగ్ చేస్తున్నా, సో మాకు హాలిడేస్ వచ్చాయి. వెళ్తే 18th రోజు పెళ్ళి చాలా గ్రాండ్గానే చేసిండు. 10,000 పెట్టి లెహంగా కొనిచ్చిండు. మా ముందు అయితే బాగానే చూసుకునేటోడు అట్లా ఇట్లా అనుకుంటా. కాకపోతే ఒకరోజు చెప్పాడు కదా
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, కాకపోతే చేసుకుంటున్నా బలవంతంగా, ఒకరి లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు. మా బాబాయ్ కూడా నాతో క్లోజ్గానే ఉంటారు. ఒకరి లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు, నా లైఫ్ ఇలా అయిపోతుంది అనుకోలేదు. మా బాబాయ్ అవుతాడు. ఇలా జరుగుతుంది అనుకోలేదు అనుకుంటే చెప్పిండు. అయితే ఇంకా నేను ఏం చెప్పలేదు. లైక్ పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా కలిసి ఉండాలి కదా అనుకుంటే చెప్పిన. అప్పుడు మా పాప కూడా అక్కడే ఉన్నది, అంటే గౌతమి కూడా అక్కడే ఉన్నది. మా ముందు అయితే నార్మల్గా మంచిగానే ఉండేటోడు అన్న. కాకపోతే సడన్గా నాకు నిన్న పొద్దున మళ్ళీ 7:30 కాల్ వచ్చింది. 7:30 కాల్ వస్తే ఎంజిఎంకి రండి అర్జెంటుగా అనుకుంటా అంటే ఏమైందో తెలియదు. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇట్లా చనిపోయిందని. ఇక ఆ షాక్ విని నేను కళ్ళు తిరిగి పడిపోయినా. ఎంజిఎంలో అడ్మిట్ చేసినాను. ఇక తర్వాత ఇక్కడ ఉంటే సీరియస్ అవుతా అని ఇంటికి పంపించేసి. బాబాయ్ అయినా కానీ ఒక ఆడపిల్ల ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? సరే పెళ్లి చేసుకున్నావు, ఏదో బలవంతంగా డబ్బు కోసమో దేనికోసమో పెళ్లి చేసుకున్నావు. చేసుకున్న తర్వాత మనిషిని ఎందుకు చంపాలి? వేరే ఆమంటే ఆమెకి ఇష్టం, సరే వెళ్ళిపో ఆమెతోట. ఈమెను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది కదా. ఒక మనిషి ప్రాణం ఎంత విలువైనది. నేను నర్సింగ్ చేస్తే ఇక్కడ ఎంజిఎంలో డ్యూటీస్ పడతాయి మాకు. ఒక మనిషి ఇట్లా గిలగల కొట్టుకుంటా అంటే క్యాన్లో పెట్టాలి, ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వాలంటే భయం అవుతుంది వాళ్ళని చూస్తే. అలాంటిది ఒక మనిషి మీద ఇక్కడ కూర్చొని ఆ ఊపిరి ఆడకుండా కొట్టుకుంటా అంటే ఆ మనిషి ఎట్లా ఉన్నాడు అసలు తలుచుకుంటా అంటే చాలా అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది. ఆ మనిషిని చంపేసినా పర్లేదు. యాక్చువల్లీ నాకు కనుక పర్మిషన్ ఇస్తే నిజం చెప్తాను, నేను చంపేస్తా. వరంగల్లో చోటు చేసుకున్న మరొక దారుణ ఘటనకు సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తున్నాం. హంటర్ రోడ్లో భార్య గౌతమిని 21 ఏళ్ల తన భార్య గౌతమిని భర్త గణేష్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. గౌతమి స్వస్థలం వీరారం గ్రామం బాల్యం తాండా, మహబూబాబాద్ జిల్లా. 4 నెలల క్రితం వివాహం చేసుకున్నారు గౌతమి గణేష్. ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు గణేష్. అదనపు కట్నం కోసం హత్య చేశాడంటూ గౌతమి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనం ఫొటోస్లో చూస్తున్నాం, ఒక చిన్న పాపలాగా కనిపిస్తుంది. 21 ఏళ్ళు అంటూ తెలుస్తోంది తన వయసు. గణేష్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే 4 నెలల క్రితమే వీరికి వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం తమ పాపని హింసించి ప్రాణాలు తీశాడు అంటూ పేరెంట్స్ అంటున్నారు, గౌతమి పేరెంట్స్. అసలు ఏం జరిగింది?